గతంలో చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందని ఏపీ మాజీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఎం చంద్రబాబు తాజాగా పోలవరంలో పర్యటించడం, ప్రెస్ మీట్ నిర్వహించి గత ప్రభుత్వంలో విమర్శలు గుప్పించడంతో అంబటి స్పందించారు. తాడేపల్లిలో అంబటి మీడియాతో మాట్లాడుతూ 2018లోపై పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. పోలవరానికి జగన్ ద్రోహం చేశారని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తుంది. వైఎస్ జగన్ పై బురద చల్లాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కానీ చంద్రబాబే నిజమైన పోలవరం ద్రోహి. వైఎస్ జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి. మా పాలనలో పోలవరం పనుల్లో ఎలాంటి తప్పిదాలు జరగలేదు. చంద్రబాబు ఇప్పటికైనా తాను చేసిన తప్పులు గుర్తించాలని అంబటి హితవు పలికారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తప్పిదం. పోలవరాన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పిదాలను గుర్తించాలని అంబటి తెలిపారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయవలసిన అవసరం ఉందని, జగన్ హయాంలో ఎలాంటి తప్పులు జరగలేదని, త్వరగా నిర్మాణం చేస్తామని అన్నారు. ప్రపంచంలోని అరుదైన ప్రాజెక్టు పోలవరం. ఇందులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కీలకమైనది. కాపర్ డ్యాం లో పూర్తయ్యాకే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టాలి. కానీ అందుకు భిన్నంగా చేయడం వల్లే ప్రాజెక్టుకు నష్టం జరిగింది. 5 ఏళ్లలో పోలవరం పూర్తి చేయలేమని చంద్రబాబు చేతులెత్తేశారు. జగన్ హయాంలోనే కాపర్ డ్యాంలు, స్పిల్వే నిర్మాణం చేశాము. రాజధాని పోలవరం పూర్తి చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈవీఎంలపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరగాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.